అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు బాలకృష్ణ. తాజాగా బాలయ్య నటిస్తోన్న మూవీ డాకో మహారాజ్. బాబీ ఈ మూవీ డైరెక్టర్. సంక్రాంతికి డాకో మహారాజ్ అంటూ బాలయ్య వస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం మాస్ మహారాజా రంగంలోకి దిగనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ కోసం రవితేజ ఏం చేయనున్నారు? బాలయ్యను ఇప్పటి వరకు చూపించిన పాత్రలకు భిన్నంగా డైరెక్టర్ బాబీ చూపించబోతున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేస్తే అనూహ్య స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకు మాస్ మహారాజా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని, బాలయ్య పాత్రను రవితేజ పరిచయం చేస్తారని, ఈ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సితారా బ్యానర్ లో రవితేజ సినిమాలు చేస్తున్నారు. అందుకే బాలకృష్ణ సినిమాకు వాయిస్ ఓవర్ అనగానే వెంటనే ఓకే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతిగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో బాలయ్య డాకో మహారాజ్ కు గట్టి పోటీ ఉన్నప్పటికీ బాలయ్య వరుసగా సక్సెస్ సాధిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పైగా టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈ సినిమాతో సక్సెస్ సాధించి డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుడతారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. యాక్షన్ సీన్స్ కు తనదైన స్టైల్లో తమను అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడని తెలిసింది. సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తే చాలా వరకు హిట్ అయ్యాయి. అందుచేత ఈసారి డాకో మహారాజ్ కూడా సెంటిమెంట్ ప్రకారం బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు. మరి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.